వెల్కమ్ టు సుదర్శన చక్ర హీలింగ్ టాక్స్. ఈరోజు ఒక చిన్న విజ్డమ్ టాక్ చేద్దాం. ఇందులో జపాన్‌లో చాలా దశాబ్దాలుగా నేర్చుకుంటున్న కొన్ని పాయింట్స్ గురించి మనం మాట్లాడదాం ఇవాళ. జపాన్ నుండి వచ్చిన ఒక ప్రాచీన జ్ఞానం ఉంది. అది దశాబ్దాలుగా దాదాపు ఎలాంటి మార్పు లేకుండా తరతరాలకు చేరుకుంటుంది. ప్రపంచం ఎంత ఎక్కువ పెరిగినా, మరింత వేగంగా, మరింత ఎత్తుకు పెరుగుతూ ఉంటుంటే, ఈ జీవన విధానం మాత్రం పూర్తిగా ఆపోజిట్ వేలో చూయిస్తుంది. ఎలా? నిశ్శబ్దం వైపు, నిజంగా విలువైన వాటి వైపు. సో, ఈరోజు అలాంటి 8 జీవన పాఠాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో కొన్ని మీకు ఓదార్పునిస్తాయి. మరికొన్ని కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే నిజమైన సత్యాలు చాలా సార్లు అలానే ఉంటాయి. సో, ఫస్ట్ పాయింట్, మీ శరీరాన్ని ఒక దేవాలయంగా భావించండి. ఒక్కసారి ఆలోచించండి, మీరు మీ శరీరాన్ని ఎలా చూసుకుంటున్నారు? మనం కార్లను, ఇళ్లను, వస్తువులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ మన శరీరాన్ని మాత్రం తరచుగా నిర్లక్ష్యం చేస్తాం. దాని సామర్థ్యానికి మించి పని చేయిస్తాం. సరైన ఆహారాన్ని ఇవ్వం. నిద్రను దోచుకుంటాం. అది సమస్యలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాతే దాని గురించి గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ ఈ శరీరమే మీ జీవితంలోని ప్రతి అనుభవాన్ని, ప్రతి సంబంధాన్ని, ప్రతి క్షణాన్ని మోస్తోంది. అందుకే దాన్ని ఉద్దేశపూర్వకంగా సంరక్షించడం అత్యంత అవసరం. దానికి పోషకాహారాలు ఇవ్వడం, క్రమం తప్పకుండా కదలడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, కోలుకోవడానికి సమయం ఇవ్వడం. అలాగే మీ మనసులోకి ఏ ఆలోచనలు అనుమతిస్తున్నారో కూడా గమనించాలి. ఆరోగ్యం అనేది కేవలం మీరు తినే ఆహారం లేదా చేసే పనుల వల్ల మాత్రమే కాదు. ప్రతిరోజు మీరు ఆలోచించే విషయాలు, చూసే సమాచారం, మోసుకెళ్ళే భావోద్వేగాలు కూడా దానిని ప్రభావితం చేస్తాయి. మీ అసలు ఇల్లు ఈ శరీరం. ఈ శరీరమే బలహీన పడిపోతుంటే బయట ఉన్న ప్రతిదాన్ని కాపాడడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మొదట మీ బాడీతోనే ప్రారంభించండి. ఎప్పుడూ అదే మొదటి ప్రాధాన్యత అవ్వాలి. రెండో పాయింట్, నిజమైన ఆనందం సేవలో ఉంటుంది, హోదాలో కాదు. జపనీస్ చాలామంది మర్చిపోయిన ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నారు. నిజమైన ఆనందం మన కోసం మనం కూడబెట్టుకున్నామన్న దానిలో ఉండదు. ఇతరులకు మనం అందించామన్న దానిలో కూడా ఉంటుంది. ఇతరులకు ఉపయోగపడడం వల్ల కలిగే సహజ ఫలితమే ఆనందం. మీ సమయం, మీ శ్రద్ధ, అనుభవాన్ని మరొకరితో పంచుకున్నప్పుడు ఎలాంటి హోదా లేదా సంపద ఇవ్వాలనేది ఒక ప్రత్యేకమైన సంతృప్తి మీలో కలుగుతుంది. మీ జీవితం మీకోసమే కాదు, మరెందరికో ఉపయోగపడుతుందని అర్థవంతమైన అనుభూతినిస్తుంది. దీనిలోని అందమైన విషయం ఏంటంటే, దీనికి పెద్ద సంపద అవసరం లేదు. నిజమైన శ్రద్ధ చాలు. కొన్ని నిజాయితీతో కూడిన మాటలు, కొద్దిగా సమయం, అవసరమైనప్పుడు అందించిన ఒక సహాయక హస్తం. ఇవన్నీ దాదాపు ఎలాంటి ఖర్చు లేకుండానే మనలోని ఒక ఖాళీని నింపేస్తాయి. డబ్బుతో ఎప్పటికీ నింపలేని ఖాళీని. అందుకే సాధారణ వ్యక్తి కూడా గొప్ప అర్థవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. థర్డ్ పాయింట్, నిజమైన సంపద ప్రశాంతమైన మనసు. ఒక ప్రశ్న అడుగుతాను. మీ బ్యాంకు ఖాతా నిండుగా ఉన్నా, మీ మనసు మాత్రం ఎప్పుడు ఆందోళనతో నిండిపోయి ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందంటారా? మనలో చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. సంపద అంటే డబ్బు కూడబెట్టడమే అని అనుకుంటాం. కానీ నిజమైన సంపద అంటే మన దగ్గర ఉన్న దానిని ప్రశాంతంగా ఆస్వాదించగల మనసు. అన్నీ ఉన్నా ఎప్పుడు భయంతోనో, నిద్ర లేకుండా, ఏదో కోల్పోతామనో, ఏదో ఒక ఆందోళనతో జీవించే వ్యక్తి నిజంగా ధనవంతుడా? జాపనీస్ సమాధానం మాత్రం కాదనే చెప్తారు. ప్రశాంతమైన మనసు ఒక్కసారే లభించదు. అది ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాట్లతో నిర్మించబడుతుంది. కొన్ని నిమిషాల నిశ్శబ్దం, చైతన్యంతో చేసే శ్వాస అభ్యాసం, ప్రస్తుత క్షణంలో జీవించడం. ఇవి విలాసాలు కాదు, మనసుకు శాంతిని నేర్పించే సాధనలు. కాలక్రమేణా మీరు గ్రహిస్తారు, డబ్బులో, విజయాల్లో వెతికినది ఏది అసలు అక్కడ ఎప్పుడూ లేదని. మన ఆత్మను మార్చేది చిన్న చిన్న రోజువారీ అలవాట్లేనని తెలుసుకున్నప్పుడు మన జీవితం మారడం ప్రారంభమవుతుంది. ఒక నది రాయిని ఎలా చెక్కుతుందో ఆలోచించండి.
ఒక్కసారి ప్రవహించిన నీరు రాయిని మార్చదు. ప్రతిరోజు నిరంతరం ప్రవహించే ప్రవాహమే దానిని మలుస్తుంది. కొంచెం ముందుగా లేవడం, కృతజ్ఞత భావాన్ని అలవాటు చేసుకోవడం, రోజుకొక పేజీ చదవడం. ఇవి చిన్న విషయాల్లా అనిపించొచ్చు. కానీ కాలక్రమేణా ఇవేవి మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. ఈ చిన్న కార్యాలే క్రమశిక్షణను, ధైర్యాన్ని, దీర్ఘకాలిక ప్రశాంతతని నిర్మిస్తాయి. ప్రతి చిన్న చర్య కూడా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి వేసే ఒక ఓటు లాంటిది. కాబట్టి గొప్ప మార్పు కోసం ఎదురు చూడకండి. అది వచ్చినా ఎక్కువ కాలం నిలవదు. చిన్న మంచి అలవాట్లను నమ్మండి. వాటిని ప్రతిరోజు కొనసాగించండి. నిజమైన మార్పనేది సాధారణమైన పనులను చాలా కాలం పాటు స్థిరంగా చేయడం వల్లే చేస్తుంది. సో, ఫిఫ్త్ పాయింట్. మరణం మనకు భయపడమని కాదు, జ్ఞానంతో జీవించమని గుర్తు చేస్తుంది. మన సమయం పరిమితమని అంగీకరించడం మన కాళ్ళ కింద ఉన్న దృఢమైన నేల లాంటిది. ఇది మనల్ని ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టేలా చేస్తుంది. పూర్వీకులు దీనిని మొమెంటో మోరీ అని అంటారు. దీని అర్థం నీవు ఒకరోజు మరణిస్తావని గుర్తుంచుకో. కానీ ఇది మనని భయపెట్టడానికి కాదు, సమయం పరిమితమని నిజంగా అర్థం చేసుకోవడానికి. దానివల్లే మనలో 2 ముఖ్యమైన మార్పులొస్తాయి. ఫస్ట్‌ది అత్యవసరమైన భావన. అంటే మన కలలను, మన ఆసక్తులను, చెప్పాల్సిన ముఖ్యమైన మాటలను ఇక వాయిదా వేయకుండా ప్రారంభిస్తామని. సెకండ్ పాయింట్, చిన్న చిన్న భయాలు క్రమంగా తగ్గిపోతాయి. ఇతరులు ఏమనుకుంటున్నారు అనే ఆందోళన, వారిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం, వారి అంచనాల ప్రకారం జీవించాలనే ఒత్తిడి క్రమంగా తగ్గిపోతాయి. సో, మన సమయం పరిమితమని నిజంగా తెలుసుకున్నప్పుడు అలాంటి చాలా విషయాలు మన శక్తి ఖర్చు చేయడానికి విలువైనదిగా అనిపించొచ్చు. ఈ విధంగా మరణం గురించి ఆలోచించడం జీవితం మీద కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. మీ సమయం పరిమితమని గుర్తుంచుకున్నప్పుడు సాధారణమైన రోజులు కూడా అసాధారణమైన విలువను సంతరించుకుంటాయి. సిక్స్త్ పాయింట్. తొందరపాటుతో గడిచే జీవితం వృధా అయిన జీవితం. సో, ఈ పాఠం చాలా చిన్నది, స్పష్టమైనది. ఎప్పుడూ పరుగులో గడిచే జీవితం నిజానికి అర్థం లేని జీవితంలానే ఉంటుంది. ఎందుకంటే వేగం మనకు పురోగతి జరుగుతోందనే భ్రమలో మాత్రమే కలిగిస్తుంది. రోజంతా చాలా బిజీగా గడిపినా రోజు చివరికి ఒక్క క్షణాన్ని కూడా నిజంగా ఆస్వాదించలేదని తెలుసుకోవచ్చు. తొందర మిమ్మల్ని అన్ని చోట్లకు తీసుకెళ్తుంది. కానీ ఎక్కడా నిజంగా చేరుకోనివ్వదు. వేగాన్ని తగ్గించినప్పుడే జీవితంలోని ప్రతి అనుభవానికి లోతు వస్తుంది. మీ దృష్టిని ప్రస్తుత క్షణంలో నిలిపినప్పుడు మనసు త్వరగా చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం ఆపి, ఇప్పుడు జరుగుతున్న దాన్ని నిజంగా గమనించడం ప్రారంభిస్తుంది. అక్కడే స్పష్టత పుడుతుంది. ఎందుకంటే ఎప్పుడూ పరుగులో ఉండే మనసు సరిగ్గా ఆలోచించదు. అది కేవలం స్పందిస్తుంది. అక్కడే కృతజ్ఞతా భావం పుడుతుంది. ఎప్పటినుంచో మీ జీవితంలో ఉన్న మీరు గమనించని విలువలను గుర్తించడం మొదలవుతుంది. అప్పుడు బాధ్యతల పరంపరలా కనిపించిన రోజువారీ జీవితం కూడా అర్థవంతంగా, ఆనందంగా అనిపించడం ప్రారంభిస్తుంది. సెవెంత్ పాయింట్. ఇతరులతో పోల్చుకోవడం మీ ఎదుగుదలకు కనిపించనివ్వదు. మీ జీవితం పక్కవారి జీవితాలతో పోల్చుకుంటూ గడిపితే మీరు ఒకేసారి 2 విలువైన విషయాలను కోల్పోతారు. ఫస్ట్‌ది మీ సొంత ఎదుగుదలలోని ఆనందం. రెండవది మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తి. మీ ప్రయాణం మీది మాత్రమే. కాబట్టి మిమ్మల్ని మీరు పోల్చుకోవాల్సిన ఏకైక వ్యక్తి నిన్నటి మీరు. ఇతరులను చూడడం మానేసి మీ సొంత మార్గంపై దృష్టి పెట్టినప్పుడు 2 మంచి మార్పులు కలుగుతాయి. మొదటిది, మీ నిజమైన లక్ష్యాలతో మళ్ళీ అనుబంధం ఏర్పడుతుంది. సహజం మీ పైన పెట్టిన అంచనాలను వెంబడించడం మానేసి మీ విలువలను సరిపోయే లక్ష్యాలను మీరు ఎంచుకోవడం ప్రారంభిస్తారు. రెండవది, మీ సొంత వేగాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. ఇతరుల వేగాన్ని సరిపోవడానికి ప్రయత్నించకుండా మీ శక్తి సామర్థ్యాలను అనుగుణంగా జీవించడం ప్రారంభిస్తారు. చివరికి మీరు చూసే ఇతరుల జీవితం అనేది వారు ప్రపంచానికి చూపించాలని ఎంచుకున్న భాగం మాత్రమే. మీ మొత్తం జీవితాన్ని మరొకరి ఆనందంగా ఎడిట్ చేసిన జీవితంతో పోల్చుకోవడం ఎప్పటికీ గెలవలేని ఆట. ఎయిత్ పాయింట్.
మనుషులు అడ్డంకులు కాదు, వారు అద్దాలు. చాలా సార్లు మన నిరాశలకు కారణం ఇతరులేనని భావిస్తాం. వారే మన మార్గంలో అడ్డుపడుతున్నారని, మన సహనాన్ని పరీక్షిస్తున్నారని, మనల్ని నిరాశపరుస్తున్నారని, జీవితాన్ని కష్టతరం చేస్తున్నారని అనుకుంటాం. కానీ వారు నిజానికి అద్దాలైతే ప్రతి వ్యక్తిని ఒక అద్దంలా చూడడం ప్రారంభించినప్పుడు విభేదాలు కేవలం సమస్యలుగా అనిపించవు. అవి మనల్ని మనం తెలుసుకునే అవకాశాలుగా మారతాయి. ఇతరులు మీలో కలిగించే ప్రతిస్పందనలు వారి గురించి కంటే మీ గురించి ఎక్కువ చెబుతాయి. సమస్య ఎప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉందని నమ్మడం చాలా సులభం. కానీ అద్దం సూత్రం మనల్ని ముందుగా మనల్ని మనం పరిశీలించమని ఆహ్వానిస్తుంది. ఇది మనం చూడాలనుకోని విషయాలను కూడా చూపిస్తుంది. నిజాయితీగా మనల్ని మనం చూడాలి అంటే, మనం పరిపూర్ణులు కాదని, ఇంకా నేర్చుకుంటూ ఎదుగుతున్నామని అంగీకరించాలి. ఈ 8 పాఠాలను ఒక్కసారి కలిసి చూడండి. వాటన్నిటిలో ఒక సందేశం ఉంది. మనల్ని మనం సంరక్షించుకోవడం, మనకు ఉన్నదానిలో తృప్తి కనుగొనడం, బహుశా అందుకే ఈ జ్ఞానం దశాబ్దాలుగా నిలిచిపోయిందేమో. ఎందుకంటే ఇది మనం లోలోపల కోరుకునే కానీ మాటలో చెప్పలేని ఒక జీవితం గురించి మాట్లాడుతుంది. మరింత పరిపూర్ణమైన, మరింత ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సెలవు.